ఈ రోజు ఇంట్లో ఫస్ట్ టైం రుమాలి రోటీ ట్రై చేస్తున్నాను. నిన్న ఒక సిస్టర్ ఇలా కామెంట్ చేశారు, మా అత్తయ్య మా హస్బెండ్ ఉన్నప్పుడు ఒకలా, మా హస్బెండ్ లేనప్పుడు ఒకలా చూస్తారు. తను ఉన్నప్పుడు ప్రతిసారి తినమ్మా కూర్చోమ్మా అని అంటారు, తను లేకపోతే తిట్టడం మొదలు పెడతారు. మీ అమ్మిలా అంటుంది అని చెప్పే ఛాన్స్ కూడా నాకు ఇవ్వదు. చాలా టార్చర్ అనుభవిస్తున్నానక్క, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటున్నారు. నిజంగా మీ హస్బెండ్ నేను బాగా చూసుకున్నప్పుడు మీ అత్తయ్య గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొందరు ఇలాగే ఉంటారు, కోడల్ని ఓర్చుకునే గుణం ఉండదు కానీ కొడుకు పెళ్లి చేసేయాలి. అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేస్తారో అసలు అర్థమే కాదు. మీరేమంటారు కామెంట్ చేయండి. కొడుకు పెళ్లి అనేది చేయకుంటుంటే జీవితాంతం తల్లి మాటే వింటాడు కదా. కొందరుంటారు పెళ్లి చేసి కోడలపై కక్ష సాధిస్తూ ఉంటారు. యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూసి రుమాలి రోటీ చేయడం ఎంతసేపు ఈజీగా వస్తుంది అనుకున్నాను. చేసిన తర్వాత కానీ అర్థం కాలేదు, ఇంకాస్త కుదరాలని చెప్పి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చుక్క ఆయిల్ లేకుండా ఉప్పు నీళ్లతో కాల్చానమాట. ఇక ఈ రోజు డిన్నర్ అయితే రుమాలి రోటీ విత్ ఆలు క్యాప్సికం కర్రీతో కానిచ్చేసాను. అన్నట్టు వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.